ఫైనల్ గా ఒకే ఒక్క సర్వే పీపుల్స్ పల్స్ మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ అని అధికారంలోకి రాబోతోంది అనేటువంటి మాటను చెప్పుకొచ్చింది. మిగిలిన అన్ని ఫలితాలు, అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూడా బీజేపీ వైపు నిలబడ్డాయి. సో బీజేపీ ఇక్కడ చూడండి, ఇందాక నేను మళ్ళీ ఐ వుడ్ వాంట్ టు రిపీట్ టీవీకే, ఇక్కడ చూడండి ఈ డిఫరెన్స్ కూడా 3 and 6 అండ్ ఆల్మోస్ట్ ఒక 30 బికాస్ పీపుల్ పల్స్ తృణమూల్ కాంగ్రెస్ కి ఇచ్చింది కాబట్టి. కానీ టీవీకేకి 18-24 కాస్త యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది 94 and 124. ఇట్స్ వెరీ షాకింగ్ 98 to 124 అనేది. సో ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతోంది వెస్ట్ బెంగాల్ అనేది మోస్ట్ పోల్ ఇచ్చిన సర్వే ఫలితం. మరి నిజంగానే మమతా బెనర్జీ దీది అధికార కుర్చీలో నుంచి బయటకు రాబోతున్నారనేది మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నమాట. ఇది వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఆఫ్ పోల్. అండ్ సచిన్ కంటిన్యూ. రైట్, ఇంట్రెస్టింగ్. మనోజ్ చెప్పినట్టుగా ఇక్కడ మీరు చూస్తే కనుక టఫ్ ఫైట్. ఎందుకంటే 130 టీఎంసీ 130 అనుకుంటే కనుక మమతాని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా వస్తే కనుక ఇటు రెండు వైపులా కూడా అండ్ ఎమ్మెల్యేస్ ని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు గాలం వేసే అవకాశం ఉంది ఎవ్వరు దగ్గరకు వచ్చినా కూడా. కాబట్టి ఒక బహుశా దాన్ని ఏమంటుంటారు, క్యాంప్ రాజకీయాలు అండ్ అలాగే దాంతో పాటు కాస్త ఇంట్రెస్టింగ్ రాజకీయాలు ఇటు వెస్ట్ బెంగాల్ సెంట్రిక్ గా చూడొచ్చు. అండ్ హీట్ ఇంకా పెరగబోతోంది. ఓవరాల్ అయితే మాత్రం మనం ముందు నుంచి చెప్పినట్టుగా టఫ్ అయితే మాత్రం వెస్ట్ బెంగాల్ అయితే కనిపిస్తోంది. సో వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ అండ్ పుదుచ్చేరి. సో ఈ 5 స్టేట్స్ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ చూస్తూ ఉంటే వెస్ట్ బెంగాల్లో ఒక షాకింగ్ సంఘటన ఇప్పటి వరకు చూసిన దాంట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోబోతున్నది మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఇచ్చాయి. తమిళనాడులో టీవీకే గెలవబోతుందనేది యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది ఒక సర్వే ఫలితం. ఈ రెండు షాకింగ్ అని చెప్పాలి. ఇక ఫైనల్లీ అటు డిఎంకే గెలుస్తున్న రకంగా మెజార్టీ ఫలితాలు ఇచ్చాయి. కేరళలో ఎల్డీఎఫ్ పినరాయి విజయన్ ప్రభుత్వాన్ని కోల్పోబోతున్నారు. పుదుచ్చేరిలో సేమ్ గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అవబోతోంది.